సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్రింది వాటిలో సరైన ప్రకటనలు: ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేది సామర్థ్యం, ఒక వ్యక్తి గతాన్ని సూచించేది సాధన, ఒక వ్యక్తి భవిష్యత్ స్థితిని సూచించేది సహజ సామర్థ్యం. క్రింది వాటిలో సరైనవి: క్రెష్మర్ జర్మనీ, హిప్పోక్రటిస్ గ్రీక్, షెల్డన్ యుఎస్ఏ. క్రింది వాటిలో సిరామరకల పరీక్షకు సంబంధించి సరైనవి: ఇది వయోజనులకు ఉద్దేశించబడినది, ఇది ప్రక్షేపక పరీక్ష, దీన్ని నిర్వహించడానికి నిర్దిష్టమైన సమయం ఉండదు. ఆఫీసర్ మీద కోపాన్ని గుమాస్తా ఫైళ్ల మీద చూపించడం అనేది క్రింది రక్షక తంత్రం. విస్థాపనం. క్రింది వాటిలో సరైనవి: బుక్కి బహువచనం బుక్స్ అని అభ్యసించిన విద్యార్థిని పెన్కి బహువచనం పెన్స్ అని నేర్చుకోవడం అనుకూల బదలాయింపు అగును. బట్ని బియూటీ అని అభ్యసించిన విద్యార్థిని పియూటీని పట్ అని నేర్చుకోవడం వ్యతిరేక బదలాయింపు అగును. బ్రూనర్ బోధనా సిద్ధాంతంకు సంబంధించి సరైనవి: విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. క్రింది వాటిలో సరైనవి: ప్రయోగాత్మకంగా నిబంధనాన్ని విరమణ చేసినప్పటికీ ఒక్కోసారి నిబంధన చర్య బయటపడుతుంది. పునర్బలనం ఎంత ఎక్కువ ఉంటే నిబంధిత ప్రతిస్పందన అంత బలంగా ఉంటుంది. నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం కొనసాగిస్తే క్రమేణా నిబంధనం బలపడుతుంది. కిర్క్ ప్రకారం అభ్యసన వైకల్యాన్ని గుర్తించే పద్ధతులు: వైద్య పరీక్షలు, కుటుంబ పాఠశాల పరిసరాల అధ్యయనం, ప్రవర్తనల అధ్యయనం.